ఓం సాయిరామ్. ఎన్నో ఏండ్లుగా సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారా? అద్దె ఇల్లు మారలేక చిరాకు పడుతున్నారా? షిరిడి సాయి బాబా కరుణ ఉంటే మీరు కోరుకున్న ఇల్లు 11 వారాల్లోనే మీకు దక్కుతుంది. ఇది నేను చెప్తున్నది కాదు, బాబా భక్తులు ఎన్నో ఏండ్లుగా అనుభవించిన నిజం. ఈరోజు ఈ వీడియోలో బాబా భక్తులకు స్వయంగా సూచించిన ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో నేను ఒక విశిష్టమైన సాయి సచ్చరిత్ర అధ్యాయం గురించి చెప్తాను. అది చదివితే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రవీణ్ చెర్రీ ఛానల్కి స్వాగతం. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి డివోషనల్ మరియు లైఫ్ స్టైల్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మెయిన్ వీడియోలోకి అయితే వెళ్దాం. బాబా షిరిడీలో ఉన్నప్పుడు కొందరి భక్తులకు ఈ పరిహారం సూచించారు. బాబా ఫోటో, ఒక చిన్న మట్టి ప్రమిద, 9 మట్టి బిళ్ళలు లేదా రాళ్ళ ఉప్పు, ఇవి మనకు కావలసినటువంటి వస్తువులు. 11 వారాలు బాబాకు చేయవలసిన పూజకు కావలసిన వస్తువులు: బాబా ఫోటో, ఒక చిన్న మట్టి ప్రమిద, 9 మట్టి బిళ్ళలు లేదా రాళ్ళ ఉప్పు. ప్రతి గురువారం సాయిబాబా ముందు మట్టి దీపం వెలిగించండి. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని 108 సార్లు జపించాలి. దీపం వెలిగించిన తర్వాత మీరు కట్టుకోబోతున్న ఇల్లు ఎలా ఉండాలో ఊహించుకొని బాబాని కోరుకోవాలి. 9 మట్టి బిళ్ళలు లేదా 9 చిన్న రాళ్ళ ఉప్పు పలుకులు సాయిబాబా ఫోటో ముందు ఒక చిన్న ప్లేటులో ఉంచాలి. బాబా, నాకు సొంత ఇల్లు కట్టుకునే మార్గం చూపించు అని కోరుకుంటూ ఒక మట్టి బిళ్ళను తీసుకొని బాబా పాదాల దగ్గర ఉంచాలి. ఇలా 9 బిళ్ళలను ఉంచాలి. ఈ పూజను 11 గురువారాలు చేయాలి. ఇలా వరుసగా 11 గురువారాలు పూర్తయిన తర్వాత 9 మట్టి బిళ్ళలు కావచ్చు లేదా ఉప్పు బిళ్ళలను కావచ్చు, మీకు ఇల్లు కట్టుకోవాలని ఉన్న ప్లేస్లో లేదా ఏదైనా పారే నీటిలో, నదుల్లో కానీ బావుల్లో కానీ లేదా ఒక చెట్టు మొదట్లో కానీ బాబాని స్మరిస్తూ కలిసిపోయేలాగా వేయాలి. ఎక్కడైతే మీరు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో ఆ స్థలంలో ఈ 9 మట్టి బిళ్ళలు బాబా ప్రసాదంగా ఉంచితే అక్కడ ఉన్న వాస్తు దోషాలు పోయి ఇల్లు త్వరగా పూర్తవుతుందని నమ్మకం. ఒకవేళ ప్లేస్ లేకపోతే ఏం చేయాలి అంటే దాన్ని, ఆ ఉప్పు బిళ్ళలు కానీ మట్టి బిళ్ళలను కానీ పారే నీటిలో, అంటే నదుల్లో, బావుల్లో, చెరువుల్లో వేయాలి. మరి నదులు, చెరువులు కూడా దగ్గర లేకపోతే చెట్టు మొదల్లో, ఏవైనా ఒక చెట్టు మొదల్లో కూడా వేసే ముందు బాబాను స్మరిస్తూ వేసేయాలి. నెక్స్ట్, మరి స్థలం లేని వారు డైరెక్ట్గా ఇల్లు కొనుక్కునే వారికి పరిహారం కూడా ఈ 11 వారాలు పూజ పూర్తయ్యే వరకు ఈ 9 మట్టి బిళ్ళలను ఒక చిన్న మట్టి ప్రమదలో పెట్టి మీ పూజ గదిలోనే బాబా ఫోటో పక్కనే ఉంచాలి. 11 వారాల తర్వాత త్వరగా ఇల్లు కొనుక్కోమని, మార్గం చూపించమని కోరుకొని నదిలో కలపాలి. మరి పూజ చేస్తున్నప్పుడు మీకు ఒక సాయి సచ్చరిత్రలోని ఒక విశిష్టమైన అధ్యాయం కూడా చదువుకోవాలని చెప్పాను. అదేంటంటే, మన సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి 11వ అధ్యాయంను మనం ప్రతిరోజు చదవచ్చు. వీలు లేకపోతే ప్రతి గురువారము ఈ పూజ అయిన తర్వాత కూడా చదువుకోవచ్చు. సొంత ఇంటి కల నిజమవుతుందని
చాలామంది భక్తుల నమ్మకంతో ఈ పరిహారం చేయండి. బాబా కరుణ తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి.